దేవునికి స్తోత్రం కలుగునగా. కానీ సిమెంట్ లేకుండా సున్నా ఉంటే రాతి కట్టడం రోజుకు కోట్లు తెచ్చిపెట్టేస్తున్నా ఒక్కొక్కడికి. తిన్నంగా సిమెంట్ లేదు. దేవునికి స్తోత్రం. ఖాళీ సమాధిలో శ్రమ తీరాన యేసున్నాడు. ఎక్కడో యేసు. దేవునికి స్తోత్రం. యేసు సత్యం అనండి. రెండవది 17 యోహాను సువార్త చదవండి. యోహాను 17 దేంట్లో ప్రతిష్ఠింపబడాలి, దేంట్లో నాటబడాలి, దేంట్లో కట్టబడాలి, దేంట్లో ఫిక్స్ అవ్వాలి? ఒక దర్శనంలో, కలలో, ప్రవచనంలో, ఒక సాక్ష్యంలో కాదు. కొన్ని సంఘాలు వింత వింత పద్ధతులు పాటిస్తారు. ఏమిటి అలా చేశారంటే, దేవుడు ప్రవక్త గారికి బయలుపరిచాడంట. ఇప్పుడు రేపు పొద్దున్న అదే ప్రవక్తకు ఒకవేళ యేసు ప్రభు దేవుడే కాదు, ఎప్పుడో రాకడ అయిపోయింది, ఇదే 1000 ఏళ్ళ పరిపాలన, ఇది కూడా అయిపోయింది, నెక్స్ట్ యుగ సమాప్తి, నెక్స్ట్ మొత్తం నాశనం అయిపోతుందని చెప్తే ఇంకే మరి ఏం చేస్తాడు నాకు అర్థమవుతలేదు. మనకు సంబంధించినంత వరకు సత్యం ఏంటి? వాక్యం. వీరిని సత్యమందు ప్రతిష్ఠ చేయము, వాక్యమే అంతే. ఇక 100 రకాలు ఏమి లేదు. అంటే మనం ప్రతిష్ఠింపబడవలసిన, డెడికేట్ అవ్వాల్సిన, కట్టబడవలసిన, నాటబడవలసిన, స్థిరపడవలసిన సత్యం ఆచారం కాదు, అనుభవం కాదు, కళ కాదు, దర్శనం కాదు, ప్రవచనం కాదు, వాక్యం. దేవుని చిత్తం కొరకు కనిపెట్టి ప్రార్థన చేయుట చాలా మంచి లక్షణం. దాన్ని నేనేం కాదంటలా. కానీ దేవుని స్వరం వినగలిగే చెవి నీకు ఉంటే కదా. ఒక భక్తురాలకి ఒక దైవజనుడు ఒక సంబంధం తీసుకెళ్ళాడట. బిడ్డ, ఈ సంబంధం, ఈ కుటుంబం, ఈ వ్యక్తి నీకు తగిన సంబంధం నాకు అనిపిస్తోంది, నువ్వు కూడా ప్రార్థన చేసుకో బిడ్డ అని పెండ్లీయుడు, వయసు, జ్ఞానం కలిగినటువంటి ఆ బిడ్డకి ఆ దైవజనుడు చెప్పాడట. సరే అంకుల్, నేను ప్రార్థన చేసుకుంటానని ఆ బిడ్డ చెప్పింది. వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. ఏంది బిడ్డ, ప్రార్థన చేసుకున్నావా? చేస్తున్నాను అంకుల్, కనిపెడుతున్నాను, ఇంకా నాకు దేవుని చిత్తం తెలియలేదు అందట. వాళ్ళకి ఇంకా కనిపెట్టి ప్రార్థన చేస్తున్నానని దేవుడు బయలుపరిచారు. 2 వారాలు, 3 వారాలు, 1 రోజులు అయిపోయింది. యువతల నుంచి స్పందన. అంటే 1 రోజులు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడని చెప్పటం అలా. నా పాయింట్, దేవుని స్వరం వినే స్థాయి, అనుభవం, కృప వచ్చిందా లేదా తెలుసుకో ఫస్ట్. నేనేమంటున్నాను, ఓ బల్బో ఫ్యానో కొనుక్కొచ్చి బిగిచేస్తాం కదా, అది వర్కింగ్ కండిషన్లో తెలుసుకో. అవసరం వచ్చి స్విచ్ ఆన్ చేసి తిరగలేదు అనుకో, ఇబ్బంది పడతావు. అది చూశారు. ఆఫ్టర్ 40 days వాళ్ళు ఇంక వేరే సంబంధానికి ఆయన చేసుకున్నారు, ఓకే చెప్పేశారు. పెళ్లి కార్డు ప్రింట్ అయిపోయింది, కార్డు పంపించారు. మళ్ళీ ఇదే పాస్టర్ గారు ఆ కార్డు ఇవ్వడానికి వీళ్ళ ఇంటికి వస్తే ఆ పాప వచ్చి, అంకుల్ నేను ప్రేయర్ చేసుకున్నాను కదా రాత్రి, దేవుడు నాతో మాట్లాడారు, నేను ఆ పెళ్ళికి సిద్ధమే, దేవుని చిత్తమని. అయ్యో బిడ్డ, మరి దేవుని చిత్తమే బాబు, ఆల్రెడీ అడిగి పెళ్లి కార్డు పట్టుకొచ్చాను, ఇదిగో. అయ్యో దేవుడు నాకు చూపించాడు కదా అంటుంది. మరి వెళ్ళి ఆ పెళ్లిపేటల దగ్గర తగ్గబెట్టు. ఎందుకు చెప్తున్నాను? అనుభవ జ్ఞానం లేకుండా ఈ రకమైతే పరువు పోయిద్ది, నీకు దేవుడికి కూడా. బైబిలులో వ్రాయబడని వ్యక్తిగత విషయముల కొరకు కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని చిత్తమును తెలుసుకున్నట మంచి విధానమే. కానీ ఆ విషయాలకు కూడా విధి విధానాలు, క్రమాలు, పద్ధతులు అన్ని బైబిల్లో వ్రాసి ఉంటాయి. ఇప్పుడు పలాని వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చా లేదనేది ఆ వ్యక్తుల పేర్లతో రాసి ఉండదు కదా. కానీ క్రైస్తవుడైతే ఎలాంటి పెళ్లి చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఎట్ట చేసుకోవాలని అయితే రాసి ఉంటుందిగా. ఇప్పుడు మిగతా స్టాండర్డ్స్ అన్నీ సెట్ అయిపోతే ఈ వ్యక్తి
చిత్తంలో వ్యక్తా కాదా తెలియడానికి ప్రార్థన చేస్తే ఓకే. అసలు ఈ ప్రామాణికాలు ఏమీ సెట్ చేయకుండా మరుమనసు అనుభవం ఉందా, రక్షణ అనుభవం ఉందా, పరిశుద్ధాత్మ అంగీకారం ఉందా, ఉపదేశంలో ఉన్నారా, సహవాసానికి వెళ్తారా, సండే స్పెషల్ ఏంటి అడిగి నేను చెప్పి చాలా సీరియస్ పాయింట్. హైదరాబాద్లో నా ఆత్మీయ బిడ్డలో ఒక బిడ్డ ఆ ఒక్క పాయింట్ మీద సంబంధం రిజెక్ట్ చేసింది. అమ్మాయిని చూడడానికి ఈ తల్లిదండ్రులు కుటుంబం అందరు కలిసి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు ఆ తండ్రులు మీరిద్దరు ఉన్న మాట్లాడుకోండి వీళ్ళిద్దరు కూడా ఏమంతా మాట్లాడుకుంటాం, మాకేం అక్కర్లేదన్నారు. మంచి స్టాండర్డ్స్లో ఉన్న పిల్లలు అయినా సరే పర్లేదు, ఇట్స్ ఆల్ రైట్. ఈ రోజున ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం చాలా అవసరం. ఇట్స్ ఓకే అని వీళ్ళు ప్యానం తీసేస్తున్నారు. ఇంకా వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పేసి వీళ్ళు డబ్బులు మాట్లాడుకుందామని వీళ్ళ బుద్ధి. వీళ్ళ మీద పిల్లలకు ఉన్న గౌరవం తగ్గకూడదని దొంగెత్తులు అన్నమాట ఇవన్నీ. వీళ్ళ గోల వల్లే కాళ్ళు వెళ్ళారు. ఈ పిల్ల మంచి ప్రేయర్ లైఫ్ శారుడైన మనిషి. మీకు లైఫ్లో అన్నిటికంటే బాగా ఇష్టమైంది ఏంటంటే అత్తెంకరమా కూడా చికెన్ బిర్యానీ అన్నాడు. సరే వెళ్ళిపోదాం పదా అన్నాను. అయ్యో నేనేం అడగలేదు, ఇంకా అడగక్కర్లేదు, అర్థమైపోయింది నాకు. వచ్చేసి చెప్పింది మమ్మీ నాకు ఇష్టం లేదు సంబంధం అని. వాళ్ళమ్మ అగ్గైపోయింది. ఒక్క పాయింట్ మీద ఉన్న తీసి పడేస్తా, నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని తెలిసి చెప్పాడు, తెలియ చెప్పలేదు. వాడికి కంగారు పడాడు. కంగారు పడుతుంది నమ్మి చండాలంగా చిచ్చి. అతని లైఫ్లో అతనికి ఇష్టమైందే తిండంట, ఇంతకన్నా అసలు పాయింటే లేదు. దేవుడు కానీ, దేవుని సన్నిధి కానీ, వాక్యం కానీ, పరిశుద్ధాత్మ కానీ, దైవిక చిచ్చే అసలు మనకి మన ఫ్యామిలీ మన శానిటీకి సరిపడా అసలు అని చెప్పంటే ఆ పిల్లకున్న ఆధ్యాత్మిక స్టాండర్డ్స్కి సంతోషపడాలా, ఈ పాయింట్ మీద తృణీకరించిందని బాధపడాలా, అర్థం కాని సందిగ్ధావస్థలో ఉండగా దేవుని కృపలో అది అయిపోయింది. ఏ క్లాస్ అని ఆత్మీయుడు దొరికాడు అనుకో, అంగరంగ వైభవం వివాహం జరిగింది, దేవునికి స్తోత్రం. మీలో ఆడవాళ్ళు కానీ మొగలు కానీ ఎవరు దేవునికి స్తోత్రం చెప్పలేదంటే నాకు మిమ్మల్ని చూసా ఆశ్చర్యం. ఎందుకంటే మీ అందరికి కూడా ఆ పిల్ల క్రేజీ అనిపించింది. ఒక పాయింట్ మీద దిస్ ఇస్ టూ మచ్. మరి ఏం చేయను అనిపిస్తుంది అలాగా. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను అనేది ఏంటంటే కొంచెం మెచ్యూర్డ్ క్రిస్టియన్గా మనకి ఏది ప్రమాణం? వాక్యం. ప్రభుకు ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అంత ప్రామాణికంగా సత్యంగా ఎంచడానికి మన కారణం ఏంటంటే అది సాక్షాత్తు దేవుని నోట్లోంచి వచ్చింది. వాక్యానికి అంత వెయిట్ ఎందుకుందంటే డైరెక్ట్గా దేవుడు మాట్లాడింది అది. రెండవది, వాక్యానికి అంత వెయిట్ ఎందుకు ఇస్తాం మనం అంటే అది కనబడుతున్న చరాచర సృష్టిని మొత్తం చేసిందన్నమాటే. 3, ఎందుకంత వెయిట్ ఇస్తున్నామంటే ఆ వాక్యమే దేవుని కుమారుడు. దేవుని నోటి నుండి వచ్చిన మాట కదా ఆయన కుమారుడు. వాక్యానికి అంత ప్రాధాన్యత ఇస్తానికి కారణం ఏంటంటే ఒకటి, అది వాక్యం అంటే సాక్షాత్తు సృష్టికర్త యొక్క నోటి మాట. రెండవది సర్వ సృష్టిని చేసిన మాట అదే. మూడవది ఆ వాక్యమే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు నా కుమారుని లోకానికి పంపిస్తున్నానంటే ఎవరు? దేవదూతల్లో ఒకరిని కాదు, దేవదూతలందరూ దేవుని కుమారులుగా ఎంచబడుతున్నారు. నా కుమారుని లోకానికి పంపుతానంటే దూతల్లో ఒక కుమారుని పంపలేదు, సాక్షాత్ నోటి మాటను పంపాడు. వాక్యమే సత్యం, వాక్యమే సత్యం ఎందుకంటామంటే వాక్యం అంత విలువైన వ్యవహారం. దేవుని స్వయమైన నోటి మాట, సకలి బ్రహ్మాండం చరాచర సృష్టిని చేసిన మాట స్వయంగా దేవుని కుమారుడు. అందుచేతనే వాక్యానికి అంత వెయిట్ ఇస్తున్నామని జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది 119వ కీర్తన 160. నిజమే అన్ని వచ్చాలు ఉన్నాయి, మళ్ళీ ఏడిపిస్తాకి చెప్పాడు దుర్మార్గం. కానీ ఏమిటి సత్యం అట? యేసే సత్యం. 2, వాక్యమే
3 వాక్య సారాంశం. వాక్యము సత్యం అన్నారు కదా అని కొంతమంది ఏం చేస్తున్నారు, తుంటరిగా, కుంటెగా, అల్లరిగా, మిడిమిడి జ్ఞానంతో ఏదో ఒక ముక్క పట్టుకొని వెళ్ళడం. అట్ట కాదురా, వాక్య సారాంశం అంతా కలిపితే ఒక విషయానికి సంబంధించి దేవుడు సమగ్రంగా, సంపూర్ణంగా ఒక్క చోటే చెప్పడు. కొంత ఇచ్చట, కొంత అచ్చట చెప్తాడు. కాబట్టి ఇచ్చట అచ్చట ఉన్న వచనాలన్నీ కలిపిన సారాంశం తీస్తే అది సత్యం అవుతుంది. ఏదైనా ఇది కూడా వాక్యమే కదా, ఇది కూడా వాక్యమే కదా అంటే, ఇలాంటి వాక్యాలు ఈ సబ్జెక్ట్ మీద ఇంకా అక్కడక్కడ ఉన్నాయి అన్నీ పోగేసి దాని సారాంశం తీస్తేనే సత్యం. వాక్యమే సత్యం, వాక్యమే సత్యం, వాక్యమే సత్యం అంటే ఈ వాక్యంలో ఒక మొక్క పట్టుకొని అదే వాక్యం అంటే ఎలాగరా బాబు? ఉదాహరణకి యోహాను సువార్త అనండి, చదవమంటలేదు భలే ఊరే. యోహాను సొంతంగా ఊహించి ఆలోచించి రాశాడా, దేవుడు బయలుపరిచిందా అంటలా? నమ్ముతారా? మరి యోహాను పత్రిక ఊహించి రాసిందా? మరి ప్రార్థన గ్రంథం అంటే యోహాను సువార్త అయినా, యోహాను పత్రికలైనా, ప్రకటన గ్రంథమైనా అదే దైవజనుడికి, ఒకే దైవజనుడికి దేవుడు బయలుపరిచినయేగా. మాట్లాడతలే మీరు? మరి ఇప్పుడు యోహానుకు దేవుడు బయలుపరిచిన సత్యమంత అర్థం కావాలంటే యోహాను సువార్త మాత్రమే చదివితే ఎలా అర్థం అవుతుంది? పత్రికలు మాత్రమే చదివితే ఎలాగ అర్థం అవుతుంది? ప్రార్థన కూడా. ఎందుకంటే యోహానుకి ఇచ్చిన ప్రత్యక్షత కొంత సువార్తలో ఉంది, కొంత పత్రికలో ఉంది, కొంత ప్రార్థన గ్రంథంలో. దేవుడు దైవజనుడని యోహానుకి ఇచ్చిన ప్రత్యక్షత ఒకచోట లేదు కదా. మరి ఏదో ఒకటి చదివితే అతనికి అనుగ్రహించబడి ప్రత్యక్ష నీకు ఎలాగ అర్థం అవుద్ది? పౌలుకి ఇచ్చిన ప్రత్యక్షలు అర్థం కావాలంటే ఆ పత్రికలను చదవాలి కదా. అన్నీ ఒకచోట ఉండవు కదా. కొంత ఇచ్చట సమకూర్చుకోవాలి, అన్నీ చదవాలి. అందుకనే పని కట్టుకొని చెప్తున్నాడు వాక్య సారాంశము. ఒక తర్జుమాలో ఒకచోట నీళ్ళతో అని ఉంది కాబట్టి తో అనే అక్షరాన్ని ఆధారం చేసుకుని చిలకరింపు ఇచ్చేస్తున్నాడు బాప్తీసం. ఒకడు నువ్వు చిలకరింపు బాప్తీసం ఎందుకు ఇస్తున్నావు అంటే తో అని ఉంది కదా, తో మీద సంఘం పెట్టేసే పెట్టరా. ఈడేమో లో అని ఉంది కదా, ఈడెం ముంచేస్తున్నాడు. లో అనే అక్షరానికి ఒక సంఘం, తో అనే అక్షరం ఉంది. మరి ఎలాగరా బాబు? దీనికి సంబంధించిన ఇతర వచనాలు కూడా ఉంటాయి కదా, అవన్నీ బ్యాప్టిజం గురించి ఎక్కడెక్కడ రాశాడు మొత్తం పోగాయి. అన్ని కలుపు తేలిన ఫలితార్థం ఏంటి? దాని పేరు సత్యం. తో అనుంది కాబట్టి, లో అనుంది కాబట్టి ఒక వాక్యాన్ని పట్టుకు వెళ్ళాడితే నీ పసిపిల్లలను పట్టుకొని వాడిని బండకేసి కొట్టువాడు దైనం ఉందని ఏడు చేస్తారా? ఆ పసిపిల్లలు ఎవరు? బండ ఏమిటి? కొట్టడం ఏంటి? దానికి వచ్చే ఫలితం ఏంటి? అర్థం పర్థం ఉండద్దా? యెషయా గ్రంథం 1లో నువ్వు బహుగా ప్రార్థన చేశాను వినను అన్నాడు. కాబట్టి ప్రార్థనలు నిషేధిద్దామా? మీ పాటలను అర్థం తీసివేయండి ఆమోసులో చెప్పాడు. పాటలు మానేద్దామా? ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు, ఎవరికి చెప్పాడు, ఎందుకు చెప్పాడు? అర్థం ఉండాలి కదా. కాబట్టి ఒక విషయమునకు సంబంధించి ఆయా చోట్ల వ్రాయబడిన వచనములన్నిటి సారాంశం సత్యమవుతుంది. ఏదో ఒక ముక్క పట్టుకొని వెళ్ళకూడదు. కొంచెం చాలా చదవాలి, మరి చాలా ఓపిక కావాలి కదా. కావాలి మరి, నాకు అంత ఓపిక లేదు కదా. మానేయ్, ఉన్నవాడు చదువుతాడు చెప్తాడు కుదిరికి. నిన్నెవడు చదవనమాట, మరి నిన్నెవడు చదవనమాట. ఏదో ఒక ముక్క చదివేసి హల్లెలూయా హల్లెలూయా అనే పదం బైబిల్లో ఉందని ఒకడు ఎప్పుడు తెలుసుకోలేదంటే సీనియర్ మోస్ట్ పాస్టర్. అనవసరంగా హల్లెలూయా హల్లెలూయా అనడం ఎక్కడుంది బైబిల్లో అని వచ్చింది. నా మీదకి పెద్ద మనిషి తీసి చూపించాను. అలా ఉందేటే లేదేటే వచ్చేసి ఆశ్చర్యపోయాడు. మరి నువ్వేం చదివావు అబ్బాయి? ఇదే ఆల్రెడీ ప్రసంగాల పుస్తకాలు ఉంటే దాని మీద కుమ్మేస్తున్నాడు అంతే. ఇటు బుద్ధిగా లేచని చర్చిలో చిన్నపిల్లలు కూడా రోజుకు అధ్యయనం చదువుకుని అలా చదువుకుని ఈ పాటికి పూర్తి అయిపోను కదరా బైబిల్. చదవడు అయితే ప్రసంగం పుస్తకం లేకపోతే క్యాలెండర్ల వాక్యం. అందుకని ఏ రెఫరెన్స్ చెప్పినా కొత్తగా అలా ఉందేటే చదివి సావడు కదా మనిషి. నేను అన్నాను మహాభక్తులకి, పరమభక్తులకి
ఇంకా బేబచ్చని భక్తులకి అందరికీ నా మనం బైబిల్ చదువుకుంటారు పొద్దున్న లేచి, ఎందుకు ఇలా బాధ పెట్టేస్తున్నారు ప్రపంచాన్ని? నిన్నేమన్నా రాళ్ళు బండలు మొయ్యమన్నారా? పొద్దున్న లేచి బైబిల్ చదువుకో కాసేపు. బే లారీ ఇసుక అక్కడి నుంచి మోసి లోపలేసిందంటే వేసేస్తారు, కానీ మనిషికి 10 అధ్యాయాలు చదవంటారంటే ఎంత సిలువలా ఉంటుంది ఒకటి. 5 చదివాను అంకుల్, మరి మిగతా 5 రాత్రి చదువుతాను అంకుల్. లారీ ఇసుక మోసేస్తాను, కానీ 10 అధ్యాయాలు బరువు. బుద్ధిగా వాక్యం చదువుకోండి. వాక్య సారాంశము. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ మా వల్ల కాదు, కానీ సింపుల్గా వాక్య సారాంశం అంటే ఏంటి చెప్పండి? దేవుడు ఉన్నాడు. వాక్య సారాంశం చెప్పమంటారు కదా, చెప్తున్నాడు. బైబిల్ అంతటిని బట్టి వాక్య సారాంశం ఏంటి? ఎట్టకారం కాదు నేను చెప్పేది. దేవుడు ఉన్నాడు, అది సత్యం. దేవుడు పరిశుద్ధుడు, సత్యం. దేవుడు సర్వశక్తి గలవాడు, ఒక సత్యం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోకం ఉంది. సైతాను గడిన ఒకడు ఉన్నాడు, సత్యం. ఆడి కోసం నరకం ఒకటి తయారు చేయబడింది, సత్యం. అందులోకి వెళ్తే సావు ఉండదు, యుగయుగాల బాధే, సత్యం. పరలోకి వెళ్తే జబ్బు, తెగులు, రోగం, మరణం ఉండదు, సత్యం. దేవుని వాక్య సారాంశమైన సత్యమును ప్రకటిస్తున్న దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, సైతాను ఉన్నాడు, నరకం ఉంది. యేసయ్య రెండవ రాకడ ఉంది, తీర్పు ఉంది, ఉగ్రత ఉంది, యుగ సమాప్తి ఉంది, కొత్త భూమి కొత్త ఆకాశం ఉంది, నూతన సృష్టి ఉంది, అంతములేని మహిమ కలిగిన నిత్యత్వం ఉంది. ఇవన్నీ సత్యాలు, వాక్య సారాంశమైన సత్యాలు. కొసరగా ఇంకో మాట చెప్పమంటే 1 యోహాను పత్రిక 2:27 ప్రకారం మీ మీద ఉన్న అభిషేకము సత్యమే అన్నాడు. ఇదంతా గోలండి, దయ్యమండి. ఏదో అరిచేస్తారు తప్ప వీళ్ళు గోలగోలు చేసేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తారు. కానీ నీ ఆర్గ్యుమెంట్కో నమస్కారం రా బాబు, బైబిల్ ఉంది అభిషేకం సత్యమని. నువ్వు పొందలేదు, నీకు ఎక్స్పీరియన్స్ కాదు, కనిపెట్టు, ప్రార్థన చేసుకో. నువ్వు పొందలేదు, నీకు తెలియదు, నువ్వు దాని మీద కామెంట్ చేయటం ఏంటి? నేనే చెప్తాను, అన్ని భాషల గురించి 100 రకాల కామెంట్లు చేసామని అడుగుతాను. నువ్వు అన్ని భాషల మీద ప్రసంగం చేస్తున్నావు, సరే పక్కన పెట్టు. నువ్వు 10 మందిలో సంఘములో భాషలు మాట్లాడవద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ మాట జ్ఞాపకం చేసిన పౌలు గారు తన గదిలో ఏకాంతంలో అందరికంటే ఎక్కువ భాషలు మాట్లాడతాడు. నువ్వు కూడా మాట్లాడుతున్నావు మాట. అంటే అసలు వీడు ఆ కృపే పొందలేదు. వీడు అంటే డ్రైవింగ్ రాకుండా డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ అయిపోయాడు. ఏబీసీలు రావు, ఇంగ్లీష్ లెక్చరర్ అయిపోయాడు. మా పేనం తెత్తాకాడు. అంటే కాకినాడలో ఆ టెక్నాలజీ చెప్పాను కదా, పిసికాలజీ అంటున్నాడు. నాకు అర్థమవుతలేదు. పిసికాలజీ ఏంట్రా బాబు, ఎంత తెలుగు మీడియం చదువుకుంటే మటుకి నాకు ఇది ఇంత ఘోరమా అని అడిగితే ఏంటంటే పుస్తకం తీసి చూపించాడు. సైకాలజీకి వచ్చిన బాధ. నువ్వు నాకు గుండె పిసికేసావు కదరా, ఇలా చేసేసావు ఏట్రా. రాశాడు కదా పి అంటాడు వాడు. మరి ఇంగ్లీష్ వాళ్ళు అంటే అంత రాస్తారు కానీ చదవర్రా. మనకి 56, ఆడికి 26, ఆడికి మ్యాటర్ తక్కువ, రాసేస్తాడు 10. అదే అలాగే 5-6 రాసేసి మరి ఇలాగే అడ్జస్ట్ అవ్వడం. మనకి ఎక్కువ అక్షరాలు లేవు, ఓన్లీ 26. తెలుగు వాడికి అయితే 56 ఉన్నాయి, ఆడు సరిపెట్టుకుంటాడు. మనకి 26 అందరికీ సర్దాలా, కొన్ని సైలెంట్ అయిపోవాలి ఒక్కోసారి. మరి ఏం చేస్తాం, తక్కువ మ్యాటర్ తక్కువ ఉన్నప్పుడు సైలెంట్ అయిపోవద్దా? ఆడి పేరే ఇంగ్లీష్ బ్యాచ్ కదా, ఆడి పరిస్థితి అది. ఆడికి ఎక్కువ లేవు. తెలుగు భాష మహారాజు యేసు రక్తం వెజ్జే. ఇలా రాస్తే అలా పలకొచ్చు, ఇలా రాసాం కానీ ఇలా పలకూడదని అదే పని. మరి ఎందుకు రాసావు? అంతే మాట్లాడుకో. దీస్ ఆర్ ద ఫండమెంటల్ రూల్స్ ఆఫ్ ఇంగ్లీష్, యు నో. దిస్ ఈస్ వాట్ గ్రామర్ ఈజ్. సియూపి అంటే ఏం చదవాలా? పియూటి ఇది పట్టు అనొచ్చు, లేదా కుప్ప అనొచ్చుగా, అనకూడదు. అది అలాగే సార్. ఎందుకు? అది అంతే, మాట్లాడబాకు, పనికి మళ్ళీ ఆర్గ్యుమెంట్లు చేయకు. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ఇంగ్లీష్, యు నో.
మనం స్కూల్ పెడితే మన ఇద్దరమే సార్ ఇంగ్లీష్ లెక్చర్లు. అల్లెల్లు అంతే మరి, మా ఇంగ్లీషే బేబస్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఒక మొక్క ఏరుకొచ్చి ప్యానం తీసేయబాకరా. వాక్య సారాంశము అది. అది ఏ పాయింట్ అయినా బైబిల్లో ఈ చివరికి ఆ చివరికి ఉన్న విషయాలన్నీ ఎత్తుకో. 4వ మటుకు మనం చెప్పు, నీ మీద ఉన్న అభిషేకము సత్యమే. ఆమేన్. అభిషేకాన్ని ఎగతాళి చేయటం, దూషించటం మంచి పద్ధతి కాదు. కనుక ఈ పూట సత్యం అనగానే ఏమంటే ఒక 4 మాటలు చెప్పాను. 1 యేసయ్య సత్యం, 2 వాక్యం సత్యం, 3 4 అభిషేకం. ఈ 4 విషయాల్లో మీకున్న సమాచార జ్ఞానం అనుభవ జ్ఞానంగా మారాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తూ